ట్రాఫిక్ సిఐ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది? ఇది 9:15కి మా మొబైల్ పై సలీం అని ఉండే షేక్ సలీం ఇతడు కానిస్టేబుల్ ఆ టైంలో ఫాగ్ వస్తుంటే ఇమ్మీడియట్లీ డైలాండర్ కాల్ కూడా లాండర్ వాళ్ళకి వచ్చింది. వెంటనే కంట్రోల్ చెప్పి ఫైర్ వాళ్ళకు అందరికీ అలర్ట్ చేసి రావడం జరిగింది. ఎంతమంది సిబ్బంది సార్ ట్రాఫిక్ సిబ్బంది? ట్రాఫిక్ ఇందులో ఒక ఆర్ఐ, ముగ్గురు ఎస్ఐలు అండ్ ఒక 10 మంది జవాన్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మదీనా జంక్షన్ దగ్గర క్లోజ్ చేయడం, 1 వేని 2 వే చేసి రన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ మార్నింగ్ సమయం కాబట్టి నార్మల్గా ఉంది. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఎన్ని ఫైర్ ఇంజన్లు రావచ్చు సార్? మేము ఉన్నప్పుడు అయితే 12 వచ్చినాయి. 12 ఫైర్ ఇంజిన్ వచ్చినాయి. ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినాయి. ప్రజెంట్ చూస్తూనే ఉంటారు కదా, పబ్లిక్ కూడా పైకి ఎక్కారు. నార్మలే ఉంది. అంటే చార్మినార్ ఏరియా అంటేనే ఎప్పుడు రద్దీగా ఉంటుంది, అందులో నైట్ టైంలో ఫుల్ రద్దీగా ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంటుంది సార్. ఈ మాక్సిమం ఎన్ని గంటల వరకు షాప్స్ ఓపెన్లో ఉంటాయి? మామూలుగా 10 వరకు క్లోజ్ అయిపోతాయి. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం 12 దాకా ఉంటుంది. అంటే మార్నింగ్ టైంలో మరి లేట్గా షాప్స్ ఓపెన్ చేయడం బట్టి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు? అవునవును, ఎలాంటిది లేదు. ఇక్కడ మార్నింగ్ టైంలో పబ్లిక్ ఎక్కువ, షాప్స్ ఓపెన్ కావు కాబట్టి పబ్లిక్ కూడా తక్కువ ఉంటుంది, వాల్యూమ్ కూడా. ఆఫ్టర్ లంచ్ తర్వాతనే ఇక్కడ పబ్లిక్ అనేది స్టార్ట్ అవుతుంది, బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందువల్లనే కాకపోవచ్చు ఇంజురీస్ ఎలాంటి వాళ్ళు లేదు. ప్లస్ రెసిడెన్షియల్ ఏరియా కాదు కాబట్టి, కమర్షియల్ ఏరియా కాబట్టి 2 తర్వాత వీళ్ళంతా ఓపెన్ చేస్తారు. చూసాం కదా మరి, ఎందుకంటే మార్నింగ్ 9:30 ఆ టైంలో కూడా ఇక్కడ ప్రమాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాద ఘటనను కూడా ఇమ్మీడియట్గా ట్రాఫిక్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ రావడంతో అవుటనే కూడా ఇక్కడికి ట్రాఫిక్ సిబ్బంది అంతా వచ్చి కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా మొత్తం ఫైర్ ఇంజన్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ కూడా రావడానికి అవైలబుల్గా ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా షాప్స్ అన్ని నైట్ టైంలో 12-1 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి కాబట్టి డే టైంలో లేట్గా షాప్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అందుకు లేట్గా ఓపెన్ అవుతాయి కాబట్టి షాప్స్లలో ఎవరు ఉండరు కాబట్టి మొత్తం ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నారు, ఆస్తి నష్టం మాత్రమే జరిగింది అని చెప్పేసి కూడా సిఐ తెలియజేయడం కూడా జరిగింది. అందులో రద్దీగా ఉండే ప్లేసు చార్మినార్ ఏరియా అంటేనే రద్దీగా ఉంటుంది. ఇగో ఇక్కడ చూస్తున్నాం మనము మొత్తం కూడా ఎంత ఇక్కడ మనకి మదీనా చౌరస్తా అంటారు కూడా, అక్కడ చార్మినార్ ఏరియా, మదీనా చౌరస్తా మొత్తం ట్రాఫిక్ ఏరియా. ఇక్కడంతా కూడా ఉదయము 11 నుంచి కూడా మొదలుకుంటే నైట్ అర్ధరాత్రి 1 నుంచి 1:30-2 గంటల ప్రాంతంలో 3 గంటల వరకు కూడా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది. అందులో చార్మినార్ ఏరియాకి రాని వాళ్ళంటూ ఉండరు. అది టూరిజం ప్లేస్ కూడా కాబట్టి గతంలో కూడా చూసుకున్నట్లయితే మనకు అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ లో ఏసీ బ్లాస్ట్ అయిపోయి ఆ ఏసీ బ్లాస్ట్ అవ్వడంతో కూడా మొత్తము ఊపిరాడక 11 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అదే ఘటనను తలుచుకొని ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఇక్కడ మొత్తం అలర్ట్ అయిపోవడంతో ఇమ్మీడియట్ గా కూడా ఇక్కడ నుంచి నడుస్తున్నటువంటి ప్రజలు గమనించి అలర్ట్ అయిపోయి సిబ్బందులకి అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అంతా సేఫ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం మంటలు అదుపులోకి వచ్చాయి, మనం చూస్తూ ఉన్నాము. అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ అంతా కూడా. ఇప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రస్తుతానికి. ఇది జరిగిన విషయం మదీనా దగ్గర అయితే ట్రాఫిక్ సిఐ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది? ఇది 9:15కి మా మొబైల్ పై సలీం అని ఉండే షేక్ సలీం, ఇతడు కానిస్టేబుల్. ఆ టైంలో ఫాగ్ వస్తుంటే ఇమ్మీడియట్లీ డైలాండర్ కాల్ కూడా లాండర్ వాళ్ళకి వచ్చింది. వెంటనే కంట్రోల్ చెప్పి ఫైర్ వాళ్ళకు అందరికీ అలర్ట్ చేసి రావడం జరిగింది. ఎంతమంది సిబ్బంది సార్ ట్రాఫిక్ ఇందులో ఒక ఆర్ఐ, ముగ్గురు ఎస్ఐలు అండ్ ఒక 10 మంది జవాన్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మదీనా జంక్షన్ దగ్గర క్లోజ్ చేయడం, 1 వేని 2 వే చేసి రన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ మార్నింగ్ సమయం కాబట్టి నార్మల్గా ఉంది. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఎన్ని ఫైర్ ఇంజన్లు రావచ్చు సార్? మేము ఉన్నప్పుడు అయితే 12 వచ్చినాయి. 12 ఫైర్ ఇంజిన్ వచ్చినాయి. ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినాయి. ప్రజెంట్ చూస్తూనే ఉంటారు కదా, పబ్లిక్ కూడా పైకి ఎక్కారు. నార్మలే ఉంది. అంటే చార్మినార్ ఏరియా అంటేనే ఎప్పుడు రద్దీగా ఉంటుంది, అందులో నైట్ టైంలో ఫుల్ రద్దీగా ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంటుంది సార్. ఈ మాక్సిమం ఎన్ని గంటల వరకు షాప్స్ ఓపెన్లో ఉంటాయి?
మామూలుగా 10 వరకు క్లోజ్ అయిపోతాయి. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం 12 దాకా ఉంటుంది. అంటే మార్నింగ్ టైంలో మరి లేట్గా షాప్స్ ఓపెన్ చేయడం బట్టి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదండి. అవునవును. ఎలాంటిది లేదు. ఇక్కడ మార్నింగ్ టైంలో పబ్లిక్ ఎక్కువ షాప్స్ ఓపెన్ కావు కాబట్టి పబ్లిక్ కూడా తక్కువ ఉంటుంది వాల్యూమ్ కూడా. ఆఫ్టర్ లంచ్ తర్వాతనే ఇక్కడ పబ్లిక్ అనేది స్టార్ట్ అవుతుంది, బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందువల్లనే కాకపోవచ్చు ఇంజరీస్ ఎలాంటి వాళ్ళు లేదు. ప్లస్ రెసిడెన్షియల్ ఏరియా కాదు కాబట్టి, కమర్షియల్ ఏరియా కాబట్టి 2 తర్వాత వీళ్ళంతా ఓపెన్ చేస్తారు. చూసాం కదా మరి, ఎందుకంటే మార్నింగ్ 9:30 ఆ టైంలో కూడా ఇక్కడ ప్రమాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాద ఘటనను కూడా ఇమ్మీడియట్గా ట్రాఫిక్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ రావడంతో హుటాహుటిన కూడా ఇక్కడికి ట్రాఫిక్ సిబ్బంది అంతా వచ్చి కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా మొత్తం ఫైర్ ఇంజన్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ కూడా రావడానికి అవైలబుల్గా ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా షాప్స్ అన్ని నైట్ టైంలో 12-1 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి కాబట్టి డే టైంలో లేటుగా షాప్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అందుకు లేటుగా ఓపెన్ అవుతాయి కాబట్టి షాప్స్లలో ఎవరు ఉండరు కాబట్టి మొత్తం ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నారు. ఆస్తి నష్టం మాత్రమే జరిగింది అని చెప్పేసి కూడా సిఐ తెలియజేయడం కూడా జరిగింది. అందులో రద్దీగా ఉండే ప్లేసు చార్మినార్ ఏరియా అంటేనే రద్దీగా ఉంటుంది. ఇగో ఇక్కడ చూస్తున్నాం మనము మొత్తం కూడా ఎంత ఇక్కడ మనకి మదీనా చౌరస్తా అంటారు కూడా, అక్కడ చార్మినార్ ఏరియా మదీనా చౌరస్తా మొత్తం ట్రాఫిక్ ఏరియా. ఇక్కడంతా కూడా ఉదయము 11 నుంచి కూడా మొదలుకుంటే నైట్ అర్ధరాత్రి 1 నుంచి 1:30-2 గంటల ప్రాంతంలో 3 గంటల వరకు కూడా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది. అందులో చార్మినార్ ఏరియాకి రాని వాళ్ళంటూ ఉండరు. అది టూరిజం ప్లేస్ కూడా కాబట్టి గతంలో కూడా చూసుకున్నట్లయితే మనకు అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో ఏసీ బ్లాస్ట్ అయిపోయి ఆ ఏసీ బ్లాస్ట్ అవ్వడంతో కూడా మొత్తము ఊపిరాడక 11 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అదే ఘటనను తలుచుకొని ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఇక్కడ మొత్తం అలర్ట్ అయిపోవడంతో ఇమ్మీడియట్గా కూడా ఇక్కడ నుంచి నడుస్తున్నటువంటి ప్రజలు గమనించి అలర్ట్ అయిపోయి సిబ్బందులకి అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అంతా సేఫ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం మంటలు అదుపులోకి వచ్చాయి, మనం చూస్తూ ఉన్నాము. అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ అంతా కూడా. ఇప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రస్తుతానికి. ఇది జరిగిన విషయం మదీనా దగ్గర అయితే. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV. ఇది 9:15కి మా మొబైల్ 5 సలీం అని ఉండే, షేక్ సలీం ఇతడు కానిస్టేబుల్. ఆ టైంలో ఫాగ్ వస్తుంటే ఇమ్మీడియట్లీ డైల్ కాల్ కూడా లాండర్ వాళ్ళకి వచ్చింది. వెంటనే కంట్రోల్ చెప్పి ఫైర్ వాళ్ళకు అందరికీ అలర్ట్ చేసి రావడం జరిగింది. ఎంతమంది సిబ్బంది సార్ ట్రాఫిక్ ఇందులో ఒక RI, 3 SIలు అండ్ ఒక 10 మంది జవాన్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మదీనా జంక్షన్ దగ్గర క్లోజ్ చేయడం, 1 వేని 2 వే చేసి రన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ మార్నింగ్ సమయం కాబట్టి నార్మల్గా ఉంది. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు.